Today I'm going to speak about the topic God's design in our bodies, lesson from insulin. ఇన్సులిన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కొంచెం మెడికల్ టాపిక్స్ ఇవన్నీ మెడికల్గాను వాక్యపరంగాను నేను నిన్న పొద్దున్నే ఈ వాక్యం తయారు చేయడం జరిగింది. అందరికీ చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్సులిన్ అంటే షుగర్ పేషెంట్స్కి అండి, షుగర్ లేని వాళ్ళకి కాదంటే అమ్మమ్మో అట్లా అనుకోకూడదు. అందరికీ, చిన్న పిల్లలు పుట్టిన మొదలుకొని ఆఖరి వరకు తెలుసుకోవాల్సిన వాక్యము, తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇన్సులిన్ గురించి. ఆమేన్. ఈరోజు దేవుడు మన యొక్క బాడీస్లో, మన యొక్క శరీరాలలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే అవయవము ప్యాంక్రియాస్ని ఎందుకు పెట్టాడు, దాని నుండి మన ఆధ్యాత్మికమైన జీవితంలోనికి ఏ రీతిగా మనము అనువదించుకొని ఆపాదించుకొని మనం ఏ రీతిగా స్పిరిచువల్ లైఫ్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా పెంపొందించుకోగలమో, అట్లాగే మీ ఆధ్యాత్మికమైన జీవితము పెంపొందించబడాలి అంటే మీ శరీరాలు ముందు దాన్ని సహకరించాలి. మీ విశ్వాసం ముందుకెళ్ళాలంటే మీ శరీరం సహకరించాలి. ఎప్పుడు చూసినా, ఎప్పుడు లేసినా కొసకొస అని బాధపడుతున్నవాడు విశ్వాసంలో గొప్ప కార్యాలు చేయగలడా అండి? ఏమన్నా మాట్లాడగలడా అండి? ఎప్పుడు ఏదో ఒక రోగం, ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఎప్పుడు ఏదో లోపల ఉంచుకొని విశ్వాసం గురించి అనర్గళంగా మనం మాట్లాడగలుగుతామా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వాసం ఉంటే మన శరీరాలతో మనం వాడుకోవాలి. అది ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవాలి. నాకు అవసరం లేదండి, నా డాక్టర్లు చూసుకుంటారు, నా డయాబెటిషియన్ చూసుకుంటాడు, నా ఫ్యామిలీ డాక్టర్ చూసుకుంటాడు. నో, ఇట్స్ బిగ్ మిస్టేక్. వాళ్ళు చూసుకునేది కాదు, మనం చూసుకోవాలి. మనము మన శరీరాలు చక్కగా చూసుకుంటే మన విశ్వాస జీవితం చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన శరీర జీవితాలు సరిగ్గా లేకుండా, మన ఫిజికల్ లైఫ్ సరిగ్గా లేకుండా స్పిరిచువల్ లైఫ్ వండర్ఫుల్ గా ఉండాలంటే కుదరదండి. అయినా కూడా అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. ఏదో సమస్య ఉంది మొత్తానికి, దాంతో నేను బాధపడుతున్నాను కూడా అంటున్నాడు. దాన్ని జయించాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. తనకి ఏ సమస్య ఉందో, ఆరోగ్య సమస్య మనకైతే సరిగ్గా బైబిల్లో ప్రస్తావించబడలేదు ఇది సమస్య అని, కానీ ఏదో సమస్య ఉంది. ఆ సమస్య ఎప్పుడు అపోస్తలుడు పౌలుని ఇబ్బంది పెడుతూనే ఉందని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప పేరు వచ్చిందో ఆయన ఇబ్బంది పెడుతూనే ఉంది. అటులాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్య సమస్యలు మన ఇబ్బంది పెడుతూనే ఉంటాయి, కానీ మన విశ్వాస జీవితం సన్నగిల్లకూడదు. చాలా మంది విశ్వాస జీవితాలు సన్నగిల్లడానికి కారణము మన శరీరాలే. ఫస్ట్ కారణం శరీరాలే. శరీరాలు బాగోపోతే ఏమవుతుందని మన మైండ్ సెట్ పాడైపోద్ది. ఏంటి దేవా నాకే ఇచ్చేవి ఇదంతా, డేవిడ్కి ఎందుకు ఇవ్వలేదు, నాకే ఎందుకు ఇచ్చావు, ఆడికి ఎందుకు ఇవ్వలేదు, వీడికి ఎందుకు ఇవ్వలేదు, మేమంతా ఒకే చర్చికి వెళ్తాం కదా, ఒకే ప్రార్థనలు చేస్తాం కదా, ఒకే పాటలు పాడతాం కదా, నాకే ఎందుకు అని మనం సాడీలు చెప్తా ఉంటాం దేవునికి. ఈ వాకింగ్కి వెళ్ళే ముందు చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను. కథ కాదు, నిజంగా జరిగిన స్టోరీ. ఒక పెద్ద అతను, ఒక 50-60 సంవత్సరాలు ఉన్న అతను టీవీ ఛానల్లో ఒక 7, 9, 10 వయసు గల ఒక చిన్న బాబుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ బాబు క్యాన్సర్. ఇంగ్లీష్లో జరుగుతుంది ఇంటర్వ్యూ అంతా. ఏంటి నీకు ఈ వయసులో వచ్చింది కదా, క్యాన్సర్ వచ్చింది కదా, నువ్వు జయిస్తావా అంటే నేను జయిస్తాను అంటున్నాడు. ఎలాగన్నా జయిస్తావా? యాక్చువల్గా అతను జయించని స్థితిలో నుంచి దాటిపోయాడు, ఇంకా చాలా ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయాడు చిన్నపిల్లాడు. ఇంటర్వ్యూ అడుగుతున్నాడు అతను, ఏంటి మరి నీకు ఇలా చేసిన మీ తల్లిదండ్రులు వాళ్ళంటే, వాళ్ళు ఏం చేయలేదు నాకు, మరి దేవుడు మరి రానిచ్చాడు కదా నీ లోపలికి క్యాన్సర్ని, దేవుని మీద కోపం లేదా అంటే నో, కోపం లేదు. ఎందుకు దేవుని మీద నీకు అంత కోపం లేదు? దేవుడే కదా నీకు క్యాన్సర్ రప్పించింది. పులిపెట్టి నుంచి చెప్తున్నాను, నిజంగా జరిగింది అది. సో లేదా అంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకే నాకు వచ్చింది. మరి దేవుడిని ఎన్నుకుంటే నీ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే అది ఆయన ప్లాన్, అది ఆయన ఇష్టం. తన చిన్న పిల్లవాడి మైండ్ సెట్ చనిపోతున్నా కూడా తన సృష్టికర్తని కలుసుకోవడానికి ఆతుతో పడుతున్నాడు. ఎవరిని కూడా నింద పక్కన వేయట్లేదు, వాళ్ళకి ఇట్లా అవ్వాలి వీళ్ళకి ఇట్లా అవ్వాలి అనుకోవట్లేదు, ఎందుకు ఇచ్చావని అడగట్లేదు, థ్యాంక్స్ అని చెప్తున్నాడు, నన్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. అదే పెద్ద పాపం కాదు,
అదే చెడిపోయినతనం కాదు, అది ఏమి పెద్ద ఘోరమైన పాపాల్లో పెద్ద పాపము కాదు. దాని గురించి సిగ్గుపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్య సమస్యలు వస్తే అన్ని చక్కబెట్టుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు వచ్చినంత మాత్రం మైండ్ సెట్ మారని అవసరం లేదు. ఆరోగ్య సమస్యలు వచ్చినంత మాత్రాన పక్కనోడికి ఎందుకు రాదని అడగకూడదు. ఆరోగ్య సమస్య వచ్చిన ఎందుకు ఇచ్చాను అడగకూడదు. ఇటువంటి మైండ్ సెట్ మనకు ఉండాలి. అన్ని పాపాల కంటే పెద్ద పాపం ఏంటి తెలుసా మీకు? తెలుసా పెద్ద పాపం ఏంటి? పాపాల్లో కల్లా పెద్ద పాపం చెప్పండి అమ్మా, చెప్పాలా? అన్ని పాపాల కంటే పెద్ద పాపం దేవుడు నిందించటం కాదు తల్లి, తప్పు. వ్యభిచారం అనుకుంటాం, కాదు. అబద్ధాలు ఆడటం అనుకుంటాం, తప్పు, కాదు. తెలిసి కూడా తప్పు చేయటం తప్పు. అన్ని పాపాలని క్షమించుతాడు కానీ దేవుడు. ఒక పెద్ద పాపం ఉంది, ఆజ్ఞాతిక్రమం. పాపమే, 100% తప్పే, కానీ అది పాపాల్లో పెద్ద పాపం అయితే కాదు. యూ బిహేవింగ్ లైక్ గాడ్, మనమే దేవుళ్ళలాగా బిహేవ్ చేయటం. దేవుడే నేను అనుకోవటం, నేనే దేవుణ్ణి అనుకోవటం, దేవుళ్ళలాగా నేను అనుకోవటం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఏదేని తోటలో కూడా ఆ పెద్ద పాపం తీసుకొచ్చింది సాతానుగాడు. ఈ పండు తింటే మీరు కూడా, అక్కడ మొదలైంది. అబద్ధంతోనే దేవుళ్ళ వీళ్ళు ఎందుకు తిన్నారు? రుచితో తినలా, మేము కూడా దేవుళ్ళలాగా అయిపోతాం అనుకొని తిన్నారు వీళ్ళు. దట్స్ ద బిగ్గెస్ట్ సిన్. దేవుళ్ళలాగా అయిపోతాం, దేవుడితో మనల్ని పోల్చుకోవటం. నిన్ను పోలిన వారు లేరు, సమము లేరు, నీ వంటి వారు లేరు. అటువంటి దేవునితో మనమే ఆయనలాగా పోల్చుకోవడం, అది పాపంలో ఒక పెద్ద పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపాలు అన్నీ క్షమించబడతాయి. ప్రతి రోగము దేవుడు మాంచగలడు. కానీ మీకు తెలియాలి ఏం జరుగుతుందని మీ లోపల. ఆర్ యు రెడీ ఫర్ దిస్ సర్మన్? ఎస్, మై ఫస్ట్ పాయింట్. స్టిమ్యులేట్స్ గ్లూకోజ్ అప్టేక్ ఇంటూ సెల్స్. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది, ఇన్సులిన్ అనేది ఇక్కడ ఉంటుందండి. లోపల ప్యాంక్రియాస్ ఉంటాయి, ఇక్కడ లివర్ ఉంటుంది కదా, లివర్ కింద గాల్ బ్లాడర్ ఉంటే దాని వెనకాల ఇక్కడ ప్యాంక్రియాస్ అని ఒక అవయవం ఉంటుంది. మెడికల్గా బాగా వినండి ఇది. అట్లాగే వాక్యానుసారం కూడా బాగా వినండి. దాంట్లో 4 రకాల ఐలెట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ లో 4 రకాల సెల్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఎప్సిలాన్. ఈ 4 రకాల సెల్స్ ఉంటాయి. ఈ ఐలెట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ లో ఉంటాయి. ఈ 4 ఆల్ఫా, బీటా, డెల్టా, ఎప్సిలాన్. ఈ 4 మనకి సంబంధం లేదు. దాంట్లో ఒకటే ఒక సంబంధం, బీటా. ఆల్ఫా వద్దు, డెల్టా వద్దు, ఎప్సిలాన్ వద్దు, అది కామ్ ఉంచొద్దు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అవసరం లేదు. అది బీటా. ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. ఐలెట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ నుంచి ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే, మనం తింటాం కదా, మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, కిల్లి, మళ్ళీ సాయంత్రం పూట బజ్జీ, గారె, ఏవో తింటాం కదా మనంతా. ఈ తిన్నప్పుడు కడుపులోకి నవలి తింటాం. కొంతమంది మింగి తినేస్తారు, సరిగ్గా నవలరు, పూర్తిగా నవలరు. అందుకు కడుపులోకి వెళ్ళి, ఈసోఫాగస్ నుంచి లోపలికి వెళ్ళి కడుపులోకి వెళ్ళి యాసిడ్ డైజెస్ట్ అవుతుంది ఈ ఫుడ్ అంతా. మనం మొత్తం నవిలి తింటే చాలా బాగుంటుంది జీవితం, నవలం. ఎవడో కర్ర పట్టుకొని తరుముతున్నట్టే 5 నిమిషాలు తినకపోతే నీ పని అయిపోయింది జీవితంలో అన్నట్టే తినేస్తాం. బాగా తెలుసు కదా. తినేసిన తర్వాత ఏమవుద్ది అంటే లోపల అరగదు సరిగ్గా. ఈ యాసిడ్ అంతా డైజెస్ట్ చేస్తుంది. డైజెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఇంటెస్టైన్స్ పంపిస్తుంది. ఇంటెస్టైన్స్ లో నుంచి బయటికి బ్లడ్ స్ట్రీమ్ లోకి గ్లూకోజ్ రూపంలో వెళ్ళిపోద్ది. ఈ గ్లూకోజ్ ఎప్పుడైతే బ్లడ్ లో ఉంటుందో, ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోయి ఈ గ్లూకోజ్ తీసుకెళ్లి సెల్స్ లో పెడుతుంది. చెప్తాను, అది కూడా చెప్తాను, క్లియర్ చేస్తాను. అది క్లియర్ చేయాలంటే కొంచెం తెలుసుకోవాలి. ప్రతి అవయవము ఒక సెల్ తో తయారవుతుంది, ఒక కణంతో తయారవుతుంది. ప్రతి అవయవము బాడీలో ఏ అవయవం తీసుకోండి, జుట్టు కానీ గోరు కానీ ఏదైనా తీసుకోండి, ఒక కణం, ఆ గ్రూప్ ఆఫ్ కణాలు, ఆ కణాల కూటమే ఫైబర్స్ గా మారుతాయి. ఫైబర్, ఈ ఫైబర్ కూటమే అవయవంగా మారుతుంది. అర్థమవుతుందండి?
ఒక అవయవం, నా గుండె తీసుకుందాం అనుకోండి, నా గుండె అందరు గుండెలు, నా గుండె కాదు, ఎవరి అవయవం అయినా సరే, అది ఫైబర్స్ తయారవుతుంది, మజిల్ ఫైబర్స్తో. ఫైబర్, ఈ ఫైబర్ దేని తయారవుతుంది? కణాలతో తయారవుతుంది, కణాలతో. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ ఇన్సులిన్ ఆ కణాల్లోకి ఎక్కిస్తుంది. గ్లూకోజ్, తిన్న ఫుడ్ని గ్లూకోజ్ వస్తుంది కదా, ఆ గ్లూకోజ్ని ఈ ఇన్సులిన్ తీసుకెళ్లి కణాల్లోకి ఎక్కిస్తుంది. ఓకే, అప్పుడు మనం తిన్న గ్లూకోజ్ మొత్తం కణాల్లోకి వెళ్ళిపోద్ది. ఏ కణాల్లోకి వెళ్తుందండి అంటే, నీ కంటి కణాల్లోకి వెళ్తుంది, నీ స్కిన్ కణాల్లోకి వెళ్తుంది, నీ ప్రతి అవయవంలో ఉన్న కణాలకి, సెల్స్ కి ఈ గ్లూకోజ్ వెళ్తుంది. అక్కడే బలం వస్తుంది దానికి. అప్పుడు అవయవాలన్నీ బలం పుంజుకుంటాయి. అవయవాలన్నీ బలంగా ఉండటానికి ఇన్సులిన్ రక్తం ద్వారా మనకున్న గ్లూకోజ్ ని ఎక్కిస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ తగ్గిపోయి గ్లూకోజ్ కణాల్లోకి ఎక్కించలేదు అనుకోండి, ఇన్సులిన్ ఏం చేస్తుందంట, ఈ గ్లూకోజ్ తీసుకెళ్లి కణాల్లోకి ఎక్కిస్తుంది. ఈ కణాల ద్వారా అవయవాలు బలపడతాయి, గ్లూకోజ్ వస్తుంది, అవయవాలకి గ్లూకోజ్ వెళ్తుంది. ఇప్పుడు ఇన్సులిన్ లేదనుకోండి, మనం తిన్న గ్లూకోజ్ బాడీలో బ్లడ్లు ఎక్కువైపోద్ది. షుగర్ చెక్ చేస్తే 300, 400, 500, 600, 700 నేను ట్రీట్ చేసిన పేషెంట్లకి 700, 800, 900, 1000 కూడా ఉంది నేను ట్రీట్ చేసిన పేషెంట్స్. 150, 200 అసలు పాయింటే కాదు. ఆ చిన్నది కేసు నాకు యాక్చువల్గా దేవుని కృపలో చాలా చిన్న కేసు, 200, 250 చాలా చిన్న కేసు. దేవుని కృప ద్వారా నేను డీల్ చేసిన కేసులు 700, 800, 1000 తిన్న తర్వాత చెక్ చేస్తే, ర్యాండమ్ చెక్ చేస్తే. అటువంటి వరకు ఇప్పుడు నార్మల్ అయిపోయారు. అది ఓకే, దేవుని కృప, దేవుడు స్వస్థపరిచాడు వాళ్ళని. మందులు మాత్రమే ఇచ్చాను, దేవుడు స్వస్థపరిచాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్, బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని తీసుకెళ్లి కణాలకు ఎక్కిస్తుంది. దీని ముఖ్యమైన పని, అది ముఖ్యమైన పని. ఎప్పుడైతే ఇన్సులిన్ బీటా కణాల్లో నుంచి, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ తక్కువ రిలీజ్ అయింది అనుకోండి, బాడీలో గ్లూకోజ్ ఎక్కువ అయిపోద్ది. షుగర్, డయాబెటిక్ అంటారు. TD1, TD2, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, T1D ఆర్ T2D అని కూడా అంటారు. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 కొద్దిగా తయారు చేస్తుంది, టైప్ 2 అసలు తయారే చేయటంలా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు మన కంటికి బలం కావాలి, గుండెకి బలం కావాలి, మనలో ఉన్న ప్రతి అవయవము. మనం అనుకుంటాం నా చర్మానికి బలం కావాలి, నా కంటికి, నా జుట్టుకి, నా తలకి, నాలో ఉన్న సర్వములో, దేవుడు తయారు చేసిన సర్వ సృష్టిలో నాలో ఉన్న, మీలో ఉన్న ప్రతి అవయవానికి బలము కావాలి. ఆ బలము కావాలి అంటే ప్రార్థన సరిపోదు, ప్రార్థన చేయాలి కానీ సరిపోదు. తిన్న తర్వాత ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ని తీసుకెళ్లి కణాల్లో పెడుతుంది. అప్పుడే అవయవాలు బలపడతాయి, లేదా బలపడవు. అందుకే షుగర్ పేషెంట్స్ అందరూ వీక్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇన్సులిన్ తగ్గిపోతూ ఉంటుంది, కణాల్లోకి బలాన్ని పంపించదు, ఇంకా అంత ఉండదు. ఇంకా మందుల ద్వారా బతికిస్తా ఉంటాం, ఇన్సులిన్ కృత్రిమంగా ఎక్కిస్తాం. అది కూడా కొంత చేర్చి కొంత చేర్చక మన అవయవాల్ని పాడు చేస్తూ ఉంటుంది. అట్లాగే మందులు వేసుకుంటాం, అది కొంచెం పని చేయక మన అవయవాల్ని పాడు చేస్తూ ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్స్ సన్నగా అయిపోతారు, ఎన్ని మెత్తగా అయిపోతాయి, ఎన్ని బటాక్స్ కానీ థైస్ కానీ ఎన్ని మెత్తగా అయిపోతాయి, మజిల్స్ ఇరిగిపోతాయి. ఎందుకంటే ఈ ఇన్సులిన్ బలము ఎక్కించటం లేదు మజిల్స్ లోకి. ఎక్కిస్తే బలంగానే ఉంటుంది, ఎక్కించటం లేదు. సో అది ఇన్సులిన్ గురించి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 35 చూసుకుందాం ఒకసారి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. యేసయ్య మాట్లాడుతున్నమాట, జీవాహారము నేనే. జీవాహారం వేరు, ఆహారము వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారము తింటే గ్లూకోజ్ వచ్చి ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ ని మన కణాల్లోనికి, ప్రతి అవయవంలోనికి తీసుకెళ్తుంది. జీవాహారం అంటున్నాడు యేసయ్య. ఈ జీవాహారం ఏంటంటే, ఈ జీవాహారము ఇట్లా వెళ్ళదు, ఇట్లాగే వెళ్తుంది. ఈ జీవాహారము ఇట్లాగా వెళ్ళి ఆ ఆహారము నీ ఆత్మను బలపరుస్తుంది, నీ యొక్క ఆత్మను బలపరుస్తుంది. మనం తినటం ద్వారా శరీరాలు ఏ రీతిగా ఇన్సులిన్ బలం చేకూరు, తినగానే మన బలం వచ్చేస్తుందా? ఇన్సులిన్ లేకపోతే ఎంత తిన్నా వేస్టే. లోపల ఇన్సులిన్ లేకపోతే ఎంత తిన్నా వేస్టే, ఎందుకంటే బలం లోపలికి వెళ్ళదు. అట్లాగే మన వాక్యము ఎంత ఉన్నా ఆ వాక్యం లోపలికి వెళ్ళకపోతే ఉపయోగమే లేదు. చెప్పేవాడు నేనున్నాను, వినేవాళ్ళు మీరున్నారు, కానీ
చెవులు గల వాళ్ళు వినుగాక అని ఎందుకన్నాడంటే ఈ వాక్యము చెవుల ద్వారా లోపలికి వెళ్ళి నీ యొక్క అంగీకారం మన మనసు నీకు కలగాల, అంగీకరించే మనసు నీకు ఉండాలా. అమ్మ మీరు అలా కూర్చోకూడదు, తప్పు, చాలా తప్పు చేస్తున్నారు. అవునయ్యా, సరేనయ్యా, అయిపోయింది. అంగీకరించ ఆమె కూర్చోట్లేదా, మీ అక్క కూర్చుంటే ఆ మాటలు అంటారే, మీ అమ్మ ముందుకెళ్ళా కూర్చుంది ఎందుకనరు? అంగీకరించడే మనసు, వాక్యముని అంగీకరించే మనసు. వాడు తప్పు చేయలేదా? సొలొమోను తప్పు చేయలేదా? దావీదు తప్పు చేయలేదా? నేను అంతకంటే గొప్ప తప్పు చేశాను నేను? నో 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 మై ఫ్రెండ్స్, డు నాట్ కంపేర్. ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. అంగీకరించు, వాక్యాన్ని అంగీకరించాం. ఆ వాక్యం నీకు లోపలికి వెళ్ళినప్పుడు అంగీకరించడం మనసు ఉండాలి నీకు. అప్పుడు అది నీ అంగీకరిస్తే ఆ వాక్యం నీ ఆత్మను బలపరుస్తుంది. ఏమండి, అంగీకరించడం అనేది ఇన్సులిన్ లాంటిది. నువ్వు ఎంత విన్నా వాక్యము, నువ్వు వాక్యాన్ని అంగీకరించకపోతే నీ ఆత్మ ఎలా బలపడుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎంతనా తిను, ఇన్సులిన్ లేకపోతే నీ అవయవాలు బలపడవు కదా. ఎంతనా తినండి, ఇన్సులిన్ లేకపోతే నీ అవయవాలు బలపడవు కదా, నీ కణాలు బలపడవు కదా. మరి అంగీకరించడం మనసు లేకపోతే నువ్వు ఎంత వాక్యాలు విన్నా, ఎంత గొప్పవారు చెప్పినా, ఎంత పెద్ద పెద్దవారు చెప్పినా, చనిపోయిన వారు తిరిగి లేచి చెప్పినా కూడా నీ ఆత్మకి బలం చేకూడదు, ఆత్మీయ బలం రాదు. ఎందుకంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నువ్వు వింటున్నావు, ఎస్, కానీ నువ్వు అది అంగీకరించడం లేదు. అంగీకరించకపోతే, అంగీకరించడం అనేది మనసు ఏంటంటే అంగీకరించేది మనసు లాంటిది ఇన్సులిన్ అంటే. హల్లెలూయా. ఎస్, పాయింట్ నెంబర్ 2, ఇట్ ప్రమోట్స్ గ్లైకోజెనిసిస్. గ్లైకో అంటే గ్లూకోజ్ లాగా, జెనిసిస్ అంటే ప్రారంభం. ఏంటంటే ప్రారంభం, ఆది కాండము, జెనిసిస్ ప్రారంభం. ప్రారంభంలో ఏం జరిగింది, ఆది యందు ఏం జరిగింది అనేది జెనిసిస్ లో ఉంటుంది. అట్లాగా ఇప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, మొట్టమొదటి పని ఏం చేస్తుందండి ఇన్సులిన్? ఫస్ట్ పాయింట్, కణాలకు ఎక్కిస్తుంది. ఇప్పుడు రెండోది ఏం చేస్తుంది అంటే, ఇన్సులిన్ కణాల్లోకి ఎక్కించగా మిగిలిన గ్లూకోజ్ ఉంటుంది చూడు, దాన్ని స్టోర్ చేస్తుంది గ్లైకోజన్ గా. ఆ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి దాన్ని స్టోర్ చేస్తుంది. ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో ఉన్నాను, ఆకలేస్తుంది, 11 గంటలకు ఆకలేసేస్తుంది, పొద్దున్న టిఫిన్ తక్కువ తిన్నా, 2 ఇడ్లీ పెట్టింది మావిడ. సో నేను ఎక్కువ ఆకలేస్తుంది 11 గంటలకు, నాకు ఏం చేయాలా, వర్క్ ఎక్కువ ఉంది, బాస్ వదలట్లేదు బయటికి, సరే కానీ నీళ్ళు తాగి పని చేద్దాం అన్నప్పుడు కూడా మనం బతికే ఉంటాం, చచ్చిపోంగా. ఎందుకు? ఇప్పుడు ఈ స్టోర్ చేసిన ఎనర్జీని వాడుకుంటుంది బాడీ. ఈ స్టోర్ చేసిన ఎనర్జీని మళ్ళీ ఇన్సులిన్ తీసుకెళ్లి సెల్స్ లోకి ఎక్కిస్తుంది. ఈ ఇన్సులిన్ చేసే పని ఏంటంటే గ్లూకోజ్ ఎక్కించడమే కాక అధికమైన గ్లూకోజ్ బ్లడ్ లో ఉంటే తీసుకెళ్లి దాచిపెడుతుంది. ఎప్పటికైనా తర్వాత రోజుల్లో అవసరం అవుద్ది, తర్వాత పూటల్లో అవసరం అవుద్ది. దేవుడి ద్వారా అవసరం మనకు రాట్లా. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే తీసుకెళ్లి గ్లూకోజ్ కణాలకు ఎక్కిస్తుంది, మిగతాది ఏం చేస్తుంది, దాస్తుంది. బెల్లు కొట్టగానే మళ్ళీ తింటున్నాం, మళ్ళీ దాస్తుంది. మళ్ళీ సాయంత్రం తింటున్నాం, మళ్ళీ దాస్తుంది. రాత్రి తింటున్నాం, దాస్తుంది. మనం తింటనే ఉన్నాం, దాస్తూనే ఉన్నాం, తింటనే ఉన్నాం. లావటానికి కారణం అదే. మరి దాచిన దాన్ని ఖర్చు పెట్టాలి కదా, దాస్తా ఉంటాం. ఏంటంటే ఇట్ ప్రమోట్స్ గ్లైకోజెనసిస్. అంటే నీకు ఒకవేళ మనం తినకపోయినా, ఈరోజు మనం తినకపోయినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, ఒకవేళ ఈరోజు మమ్మీ అన్నం ఉండలేకపోయినా, డాడీ మమ్మీ బయటికి వెళ్ళి తింటానే దగ్గర డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్నా చిన్నపిల్లలు, ఏమీ కాదు. థ్యాంక్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమీ కాదు. ఒక పూట తినకపోతే అమ్మో నా బిడ్డ ఒక పూట తినలేదని గుడ్లు బాదుకోమాకండి, అది తప్పు. ఒక్క పూట తినకపోతే ఏం కాదు. చిన్న బిడ్డలకు బాగా పెట్టండి. అమ్మో మా ఆయనకి నేను పెట్టకపోతే ఎట్లాగా, ఒక్క పూట ఏమీ కాదు. యూఆర్ డూయింగ్ ఎ బెటర్ జాబ్. మీ ఆయనకమ్మా ఋతు ఒక పూట పెట్టకపోతే చాలా మంచి పని చేస్తున్నట్టు నువ్వు. అది కోపంతో కాదు, ప్రేమతో చాలా మంచి పని. ఒక 2 గంటలు లేట్ అయినా పర్లేదు, మన బాడీ మన స్టోర్ చేసిన గ్లూకోజ్ వాడుకుంటుంది, అది ఇంకా మంచి పని. అది చేయకపోతేనే వచ్చే ప్రాబ్లమ్స్.
ఈ గ్లూకోజ్ దాసిన గ్లూకోజ్ని వాడకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే ఫాస్టింగ్ చేయమనేది. అది ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను రెండిటికి మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు 21:20 విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. ఈ బుద్ధిమంతుడు అన్ని దాచుకుంటాడు, బుద్ధిహీనుడు అన్ని పాడు చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, బుద్ధిమంతుడు అన్ని దాచుకుంటాడు, బుద్ధిహీనుడు పాడు చేసుకుంటాడు. కానీ జ్ఞానం ఉన్నవాడు దాచుకున్న దాన్ని ఎలా వాడాలో తెలుస్తుంది. అతనికి జ్ఞానం ఉండాలి. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బుద్ధిమంతురాలమ్మా నువ్వు 10 లక్షలు కూడబెట్టారు, కష్టపడి కూడబెట్టారు. కానీ ఆ 10 లక్షల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, దాన్ని ఎలా రెట్టింపు చేయాలి, ఎలా కొద్ది కొద్దిగా తీసుకురావాలంటే మనకేం కావాలి? బుద్ధి ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనకి బుద్ధి ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలో మనం దాచిపెట్టింది, అట్లాగే మనం తిన్న తర్వాత ఎక్సెస్ గ్లూకోజ్ మనకి అవయవాలకు అన్ని సరిపోగా మిగతా బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ తీసుకెళ్లి ఎట్లాగైతే దాచిపెడుతుందో, ఈ ఇన్సులిన్ జ్ఞానంతో నువ్వు దాచిపెట్టిన గ్లూకోజ్ను కూడా వాడే జ్ఞానము మీలో ప్రతి ఒక్కరికి ఉండాలి. దానికి ఏం చేయాలా? ఒక పూట మానేయండి. నీకు ఎక్కువ అనిపిస్తుందా? కడుపుతో ఎక్కువ ఉంది కానీ మంచి వంట ఉండారా ఇంట్లో, తినమాకండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మజ్జిగ తాగి పడుకోండి, పాలు తాగి పడుకోండి, నీళ్ళు తాగి పడుకోండి. నిజంగా చెప్తున్నాం కదా, మీరు నీళ్ళు తాగితే మీ ఆయన తిడతాడేమో, మజ్జిగ పెడితే మీ ఆయన లేకపోతే మీ ఆవిడ తిడతాదేమో, లేకపోతే బిడ్డలు తిడతారేమో, కానీ మీ అవయవాలు మీకు థ్యాంక్స్ అని చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఏదైతే అది లోపల నుంచి అవయవాలన్నీ ఇట్ విల్ స్టార్ట్ ప్రైజింగ్ యూ, ఇట్ విల్ స్టార్ట్ సేయింగ్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇవాళ తినలేదా, థ్యాంక్ యూ సో మచ్. గ్లూకోజ్ ఉంది, దాన్ని కరగబెడదాం మనం అనుకుంటే లోపల. కానీ అవకాశం ఇయ్యంగా మనం. ఓ నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. అవయవాలు ఏడుస్తాయండి లోపల. ఇట్ విల్ నాట్ బి హ్యాపీ. కేవలం ఇంతే ఇంత ఏంటండి, ఇంత నాలుక కోసం మనం చేసే తాపత్రయాలు ఉంటాయి చూసారు, శరీరాన్ని మొత్తాన్ని పాడు చేస్తాయి. ఇంత నాలుక కోసమే. మళ్ళీ ఇక్కడ దాటిన తర్వాత, ఇది దాటిన తర్వాత మిల్లీమీటర్ కూడా తెలియదు మీ టేస్ట్ ఏంటి అనేది. ఆ నాలుక టేస్ట్ కోసమే మనం ఒళ్ళంతా గొల్ల చేసుకుంటున్నాము. ఎంతైనా కష్టపడుతుంది ఇన్సులిన్. ప్యాంక్రియాస్ కరెక్ట్గా పనిచేసేది 12 గంటలు మ్యాక్సిమం. పీక్స్ లో బాగా వినండి, పీక్స్ లో 10 to 12 అవర్స్ పనిచేస్తుంది. తర్వాత హాఫ్ టైం పనిచేస్తుంది, అంటే పనిచేసేదానికంటే సగం పనిచేస్తుంది. యాక్చువల్ రెస్ట్ ఇవ్వాలి, మనం ఇవ్వం. అందుకే పాతకాలంలో తాతలు వాళ్ళు పొద్దున్నే 6 గంటలకల్లా టిఫిన్ సద్దన్నం ఉండే పెరుగు తినేసేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం 6 గంటలు తినేసేవాళ్ళు. 12 గంటల టైం. 7 గంటలకు ఊరంతా చీకటి, 6:30 7 అయితే ఊరంతా చీకటి, నిద్రకి వెళ్ళిపోయేవాళ్ళు. పొద్దున్న 4 గంటలు వేసేవాళ్ళు. మళ్ళీ కాలు గుర్తెలని తీర్చుకునేవాళ్ళు. 5:30 6 గంటలు తినేసేవాళ్ళు. 12 గంటల టైం పాటించారు వాళ్ళు, చాలా బాగున్నారు. మనం పొద్దున్న లేచి టీ తాగుతాం, కాఫీ తాగుతాం, నీళ్ళు తాగుతాం, టైం స్టార్ట్ అవుతుంది, క్లిక్ అవుతుంది. ఇంకా టైం 12 అవర్స్ టైం క్లిక్ అవుతుంది. ప్యాంక్రియాస్ 10 to 12 అవర్స్ పనిచేస్తుంది కదా. వాటర్ తాగితే స్టార్ట్ అయిపోతుంది. పొద్దున్నే 7 గంటలకు అనుకుందాం, లేకపోతే 8 గంటలకు వాటర్ తాగాం, స్టార్ట్ అయిపోయింది. రాత్రి 8 కల్లా క్లోజ్ చేయాలి. కానీ మనం రాత్రి బిర్యానీ 10:30 తింటాం కదా. అంటే ప్యాంక్రియాస్ హాఫ్ టైంలో పనిచేస్తున్నప్పుడు మనం ఫుల్ మీల్స్ పెడుతున్నాం లోపల. ఫుల్గా పనిచేసేటప్పుడేమో తక్కువ పెడుతున్నాం. టిఫిన్లు తినమంటే సోగ్గా ఒక ఇడ్లీ ఒక చపాతీ ఒకటి తీసి వెళ్ళిపోతాం బయటికి. ఎందుకంటే ఫుల్గా పనిచేస్తుంది ప్యాంక్రియాస్, అప్పుడు తక్కువ తింటాం. రాత్రికి వచ్చి ఫుల్గా తింటాం, అది తక్కువ పనిచేస్తుంది ఆ టైంలో. అంటే ఎక్కువ పంచి దగ్గర తక్కువ ఇస్తున్నాం, తక్కువ పంచి దగ్గర ఎక్కువ వేస్తాం. ఇది కాదా మన బాడీలు పాడైపోయే దానికి కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒక పూట ఫాస్టింగ్ ఉన్నా నష్టం లేదు. పిల్లలకు మాత్రం ఫాస్టింగ్ ఉంచకండి. చిన్న పిల్లలు ముఖ్యంగా ఒక 14-15 సంవత్సరాల పిల్లల లోపు మాత్రం ఫాస్టింగ్ ఉంచకండి. తగినంతే పెట్టండి.
పీకల దాకా తొయ్యకండి ప్రేమ ఉంటే. ఏమండి, కడుపు నిండా పెట్టండి, అదే అర్ధాకలతోనే ఉంచండి, కానీ పెట్టండి, అర్ధాకలైనా చాలు, ఎక్కువ గ్లూకోజ్ అవసరం లేదు. వాళ్ళకి రేపటి రోజు షుగర్లు, డయాబెటీస్, బీపీలు రాకుండా ఉంటాయి. కడుపు నిండా తొయ్యకండి, కడుపు ఎట్లా వచ్చేదాకా తోస్తాం ఫుల్గా, ఆయాసంగా ఇవాళ ఫుల్గా తిన్నా. అవసరం లేదు, సగం తింటే చాలు, అర్ధాకులున్నా చాలండి. మన పిల్లలకి మేలే చేస్తున్నాం. ఫ్యూచర్లో కడుపు నిండా పెట్టడం మేలు అనుకుంటున్నాం. వాళ్ళ ఆ తిని 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 ఆ తిండిని అలవాటైపోయి కడుపు నిండకపోతే తిండే కాదు, అసలు పొట్ట ముందుకు రాకపోతే అసలు పెట్టనే లేదు అన్న ఫీలింగ్లోకి వాళ్ళు నేర్చేసుకుంటారు. ఏనుకి చిన్నప్పుడేమో పెద్ద గొలుసేసి కడతారు, చిన్న గొన్నేనుకి పెద్ద గొలుసేసి కడతారు. అదే ఏనుగు పెద్దది అయిపోయింది అనుకోండి, తాడేసి కడతారు, పురుకోసో లేకపోతే చిన్న ట్వైన్ దారం వేసి కడతారు. అదేమనుకుంటే చిన్నప్పటి నుంచి పీకాను రాలేదు, ఇప్పుడు కూడా రాదని అక్కడే నుంచి తింటా ఉంటది. మన పిల్లలు కూడా అంతే, చిన్నప్పటి నుంచి కడుపులు ముందుకు వచ్చేదాకా పెట్టి 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 వాళ్ళు పెద్ద అయ్యాక అట్లా తినకపోతే తిన్నట్టే ఉండదు వాళ్ళకి. రెస్టారెంట్కి వెళ్ళినా కానీ, ఫంక్షన్లకు వెళ్ళినా కానీ, మ్యారేజ్కి వెళ్ళినా, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే పెళ్లి విందుకి వెళ్ళినా, ఏదైనా విందుకి వెళ్ళినా కూడా ఎంత తినకపోతే తిన్నట్టే కాదు. వాళ్ళు అంతే, మనం అలా తయారయ్యాం కాబట్టి వాళ్ళు కూడా అంతే పెడతారు, తినండి 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 తినండి. చిన్నప్పటి నుంచి అది పిల్లలకి, మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 10 years దాటిన తర్వాత అర్ధాకలతో ఉంచినా పర్వాలేదు. 10 years తర్వాత, 15 to 18 years దాటిన తర్వాత ఏమండి, ఒక రోజు ఫాస్టింగ్ ఉన్న వారంలో నష్టమే లేదు, లేకపోతే 2 రోజులు ఫాస్టింగ్ ఉన్న నష్టం లేదు. ఆకలి వేసినప్పుడే తినండి, టైం చూడంగానే తినమాకండి, గంట కొట్టంగానే తినమాకండి. స్కూల్లో పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బెల్ కొట్టంగానే తింటారు, ఇంటర్వెల్ కొట్టంగానే తింటారు. అలాగే పొద్దున బెల్లు, మధ్యాహ్నం బెల్లు, సాయంత్రం బెల్లు, రాత్రి బెల్ అని బెల్లు పెట్టేసుకుంటాం మనమే. ఆ టైంకి రాగానే ఆకలి వేస్తూ ఉంటుంది, ఇంకా పిలుస్తూ ఉంటుంది, చూస్తాం, ఓహో 12 అయిందా తినాలి, 2 అయిందా తినాలి, 4 అయిందా స్నాక్స్ తినాలి, 7 అయిపోయింది తినేయాలి. తినకండి, ఆకలి తినండి, లేకపోతే తినకండి, నష్టమే లేదు. బాడీలో కొవ్వు చాలా ఉంది, ఫ్యాట్, అడిపోస్ లేయర్స్ కింద, స్కిన్ కింద ఫ్యాట్ చాలా ఉంది, అది బాడీ ఇన్సులిన్ వాడుకొని బలాన్ని ఇస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇన్హిబిట్స్ గ్లూకోజెనసిస్. ఇప్పుడు మనం తినకపోయినా లివరు గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తుంది, గ్లైకోజన్. మనం తినకపోయినా, మనం ఈ రోజు ఈ పూట తినకపోయినా, లేకపోతే రాత్రి కూడా తినకపోయినా మనం చచ్చిపోం, బతికే ఉంటాం. ఏసే 40 రోజులు ఎట్లా బతుకున్నాడు మరి? ఉపవాసం చేసిన. మోషే 40 రోజులు ఉపవాసం చేసిన ఎలా బతుకున్నాడు? చాలా మంది 7 రోజులు ఉపవాసం చేసిన, 10 రోజులు చేసిన, 20 రోజులు చేసిన, వారం చేసినా బతికే ఉంటున్నారుగా, చచ్చిపోతున్నారు ఎవరన్నా? ఎవరు సావట్లా. ఎందుకు సావట్లేదు? ఒకటి ఆత్మీయ దృఢత్వం, ఒకటి విశ్వాస దృఢత్వం, ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళ లివర్లు బాగున్నాయి. మెడికల్గా డాక్టర్గా చెప్పాలంటే వాళ్ళ లివర్లు బాగున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాట్ ఇన్సులిన్ ఏం చేస్తుంది? కరెక్ట్ కొడుతుంది. సంకల దగ్గర, నడుము దగ్గర, కాళ్ళ దగ్గర, బటాక్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా లాగుతుంది ఇన్సులిన్. లాగి ఒక 10-15 రోజులు నడిపిస్తుంది. అది నడిపిస్తున్నప్పుడే ఈ యొక్క లివర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, పెద్దది ఇంత ఉంటుంది, ఇంత నుంచి ఇంత ఉంటుంది లివర్ అండి. ఈ లివర్ ఏం చేస్తుందంటే గ్లైకోజన్ తయారు చేస్తుంది, గ్లూకోజ్ తయారు చేస్తుంది. నాకు వద్దు అన్న తయారు చేస్తుంది, నాకు అవసరం అన్న ఎక్కువ తయారు చేయదు. నాకు వద్దు అన్న ఇస్తుంది, నాకు ఎక్కువ కావాలన్నా ఇవ్వదు, సమపాలుగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, అయ్యా ఈడు బాగా తినేసాడు, బాగా ఫుల్ మీల్స్ వేసాడు, గ్లూకోజ్ బాగా వచ్చింది, నేను చాలా కష్టపడుతున్నాను ఇన్సులిన్గా, సెల్స్లో తోసాను, దయచేసి లివరు నువ్వు కొంచెం గ్లూకోజ్ తయారు చేయడం తగ్గించయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా, తగ్గిస్తావా లేకపోతే నన్ను నేను చూసుకోమంటావా అంటే, ఇన్సులిన్ వద్దు నేను చూసుకుంటా అంటది లివర్. నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయను, తగ్గించేస్తా, మొత్తం తగ్గించేస్తా, ప్రొడక్షన్ తగ్గిస్తా, నువ్వేమి పిచ్చి నిర్ణయాలు తీసుకోమాక అని లివర్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేయడం మానేస్తుంది. ఎందుకు? మనం ఫుల్గా తింటాం కదా, కడుపు ఎట్ట వచ్చి తింటాం కదా, ఫుల్గా తినేసరికి గ్లూకోజ్ ఎక్కువైపోద్ది బాడీలో. దాచింది చాలా, ఇన్సులిన్ అంటది దాచింది చాలా ఉంది, ఇది అవ్వదు, తిన్నాడు బాగా, అది ఉంది, ఎంత గ్లూకోజ్, నువ్వు కూడా గ్లూకోజ్ ఇస్తాయి ఎట్టాయా? ఓ బ్రెయిన్ చెప్పు, 10 నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడ నేను చేసేసాను అనుకో
డేంజర్. ఇన్సులిన్ కానీ చేయించింది అనుకో, నేను చేయను బ్యా, చేయిస్తే ఏమవుద్ది, బాడీలో షుగర్ ఎక్కువైపోయి గ్లూకోజ్ ఎక్కువై అన్ని అవయవాలు పాడైపోతాయి. ఆ పని చేయకు, నీకేదో ప్రాబ్లం ఉందో లివర్తోనే కదా, నేను లివర్ని చూసుకుంటా, మిగతా అవయవాలన్నీ బాగు చేసి ఉంచు అని చెప్పేసి బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది లివర్కి, ప్రొడ్యూస్ చేయి మాకు గ్లూకోజ్ ఎక్కువ ఉంది. ఇన్సులిన్ ఇచ్చిన సిగ్నల్ నాకు న్యూరాన్ ఫైరింగ్ అంటారు దీన్ని. ఇన్సులిన్ చెప్తుంది బ్రెయిన్కి ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా చూడు, లేకపోతే నేను చేస్తాను చూడు. ఓకే, లివర్ హ్యాపీ, నేను ప్రొడ్యూస్ చేయను, తక్కువ చేస్తాను, ఎక్కువ చేయను, నా ధర్మం తక్కువ చేయడం, నేను ఆ ధర్మాన్ని పాటిస్తాను, ఎక్కువ చేయను, బ్రెయిన్ చూసుకుంటా ఉంటుంది, ఇన్సులిన్ కూడా ఇన్సులిన్ చేసుకుంటా ఉంటుంది. సో ఇన్సులిన్ లివర్ చెప్తుంది ఎక్కువ ప్రొడ్యూస్ చేయకని. అది ఇన్సులిన్ లేకపోతే తినేది ఎక్కువ, లివర్ మళ్ళీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోయి చర్మం మీద, కాళ్ళ మీద, వెనకాల బటాక్స్ మీద, వీప్ మీద పుండులు ఏర్పడతాయి, బ్లిస్టర్స్. ఆ పుండులు తగ్గవు. ఇక్కడేం కాదు, కాళ్ళ దగ్గర మరీ ఎక్కువైపోతాయి, కాళ్ళు వాస్తాయి, చుక్కలు నల్లగా అయిపోయి తెల్ల చుక్కలు వస్తాయి, లేకపోతే తెల్లగా ఉండి నల్ల చుక్కలు పడతాయి, కాళ్ళు నొక్కితే సొట్టబడుతుంది, గ్లూకోజ్ ఎక్కువైపోయింది సొట్టబడుతుంది, కాళ్ళు వాసిపోతాయి, అక్కడ పుండు అవుతుంది. ఆ పుండు అయితే ఆ పుండు మానదు, గ్లూకోజ్ ఎక్కువైపోద్ది. లాస్ట్ డాక్టర్ ఏం చేస్తాడు, నీకు వేలు తీసేనా కాళ్ళు తీసేనా, కాళ్ళు నుంచి వేలు తీసేయి అంటాం. నా వేలంటే ముద్దు, సరే నీ వేలంటే ముద్దు కదా ఉంచుకో. మళ్ళీ నెల తర్వాత డాక్టర్ అంటాడు, నీ పాదాల వరకు తీసేనా నీ కాళ్ళు తీసేనా, వద్దు నా పాదాలు కావాలి, ఉంచుకో, గ్లూకోజ్ ఎక్కువైపోతుంది. నీ మోకాళ్ళ తీసేయాలి, మోకాళ్ళు తీసేనా, ఓహో నా ఉంచుకో. మొత్తం పాక్కుంటూ మనిషి చంపేస్తా. ఇలా జరగకుండాలంటే ఇన్సులిన్ చెప్తుంది బ్రెయిన్కి ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా చూడు, నా పని నేను చేసుకుంటున్నా, నువ్వు నాకు సహకరించు, నాకు యాంటీ అవ్వకు, నేను కనుక యాంటీ అయితే నీ లివర్ ఎగిరిపోద్ది, జాగ్రత్త. ఇన్సులిన్ చేసే పని అది ఒక సమతుల్యాన్ని, తినేదాన్ని వచ్చేదాన్ని సమతుల్యాన్ని, వచ్చే గ్లూకోజ్ని, లివర్ నుంచి వచ్చే గ్లూకోజ్ని, దాచి ఉన్న గ్లూకోజ్ ఉంది కదా, వాటన్నిటిని సమతుల్యంగా చేస్తూ ఉంటుంది. ప్రసంగి 3:1, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తినటానికి కూడా సమయం ఉంది. ఆ సమయం మధ్యాహ్నం అయిందనో, సాయంత్రం అయిందనో, పొద్దునైందనో కాదు. నీ బాడీకి గ్లూకోజ్ అవసరమైనప్పుడు నువ్వు తినాలి. నీ బాడీకి గ్లూకోజ్ అవసరమైనప్పుడు తినాలి. లివర్కి సమయం ఉంది ప్రొడ్యూస్ చేయడానికి, అది చేస్తూనే ఉంది, నీకు అవసరం లేదు. ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను శరత్ గారి షాప్కి వెళ్ళంగానే ఐస్ క్రీమ్స్ ఉంటాయి, శరత్ గారు అని ఐస్ క్రీమ్ ఇస్తాడు నాకు, ఆయన ఏదో ఒకటి. ఇంకో దగ్గరికి వెళ్తాను, తినడానికి ఉంటుంది, అది బాగా అనిపిస్తుంది, అదో రెండే. కొన్ని షాప్కి వెళ్తాం, లడ్డూలు తీసుకొని మనం తింటా ఉంటాం. అసలు అవసరమే లేదు, ఇవన్నీ అవసరమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన తల్లిదండ్రులు మన దౌర్భాగ్యం కానీ వాళ్ళ ప్రేమతో మనకు అక్కడ నేర్పించారు, కుక్కటం అల్లకపోతే నోరు పెట్టి తిను. అది అలవాటు అయిపోయింది మనకి, తింటాం అట్లాగా. ఏదో ఒక తినాలి, ఎప్పుడో తింటూనే ఉండాలి, ఎలాగో తింటూనే ఉండాలి. తినకపోతే ఏదో అయిపోద్ది, మనకి చచ్చిపోతామేమో. ఒక పూట తినకపోతే మన పని అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పొద్దున్న తిన్నారు, మధ్యాహ్నం తినకపోతే ఆకలి విపరీతంగా వేస్తుంది. సాయంత్రం తినలేదనుకోండి, ఆకలి ఇంకా విపరీతంగా ఉంటుంది. రాత్రంతా కడుపులో గురుగురు అంటూ ఉంటుంది, కాలు పీకుతూ ఉంటాయి, తలను వస్తూ ఉంటుంది, చెమటలు వస్తూ ఉంటాయి, చేతులంతా తిబ్బిరులు వస్తూ ఉంటాయి. తట్టుకోండి, నా మాట వినండి, తట్టుకోండి. ట్యాబ్లెట్ లేదు, తినద్దు, నీళ్ళు తాగండి, అంతే, జస్ట్ నీళ్ళు తాగండి. తెల్లారవంగా అని మళ్ళీ కడుపు అంతా గుడగుడు కొడతా ఉంటుంది, తినాలని కాలు పీకుతూ ఉంటే దయచేసి తట్టుకోండి. మధ్యాహ్నానికల్లా సర్దుకుపోద్ది, కాళ్ళు నొప్పులు పోతాయి, తలనొప్పులు పోతాయి, చెమట తగ్గిపోద్ది. ఎందుకో తెలుసా, అప్పటిదాకా ఇన్సులిన్ బాడీ అంతా ఎదురు చూస్తూ ఉంటుంది, కడుపులో, నోట్లో నుంచి కడుపులోకి ఏం పడుతుందా అని ఎదురు చూసి ఈ కొవ్వును కరిగించదు, ఎదురు చూస్తూ ఉంటుంది. లివర్ నువ్వు ఆగు, మంచి ఫుడ్ వచ్చి దాగు, నువ్వు ఆగు, మంచి ఫుడ్ వస్తుంది, బిర్యానీ వస్తుంది, తింటున్నాడుగా, మంచిది తింటాడు, అంతేగా. ఒక పూట సరిగ్గా తినకపోతే రెండో పూట ఏం చేస్తాం, మంచిది ఉండాలి. 2 పూటలు తినకపోతే 3వ పూట మంచి ఫుడ్ ఉండాలి, అవునా కాదా?
మంచిది వస్తుంది, ఉండు 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 రాట్లా. ఓకే, సినిమా అర్థమైపోయింది. ఇన్సులిన్కి కరెక్ట్ పంపించు, లివర్ పంపించు, మన దాసు ఉన్నాయి కదా 5 వేస్తుంది. అది మధ్యాహ్నం కల్లా సెట్ అయిపోద్ది. సాయంత్రానికి అసలు ఆకలే వేయదు. మంచిగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం, చూడటానికి చక్కగా ఉంటాం, ఫేస్ ఏం గుంజేయదు, ఫేస్లో రంగు వస్తుంది, కరిగిద్దిగా ఫ్యాట్, మంచిగా పౌష్టికంగా ఉంటాం. ఆ 3-4 పూటలు మనం తట్టుకోలేకపోతున్నాం కాబట్టి తినేస్తున్నాం. మనం ఆ 4 పూటల్లో ఇప్పుడు ఏం చేస్తామంటే నిమ్మకాయ రసం నీళ్ళు తాగు, బత్తాయి రసం తాగు, లేకపోతే హనీ లెమన్ హాట్ వాటర్ తాగు, తేనె నాకు, లేకపోతే ఫ్రూట్స్ కూడా తినద్దు, ఏమి తాగండి, నీళ్ళు తాగండి, నిమ్మకాయ రసం, మజ్జిగ తాగుతూ ఉండండి. ఈ 4 పూటలు తినకుండా ఉండలేకపోతే చాలా బాగుంటుంది. కొవ్వు కరిగి బాడీ అంతా అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తయారు పెట్టడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, అన్నిటికీ లివర్ తయారు చేసే సమయం ఉంది, ఇన్సులిన్ పనిచేసే సమయం ఉంది. సమయం లేకుండా తిండి అని పెట్టుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా కాపాడలేడు మనం. సీరియస్లీ, మన తిండే దైవంగా ఉండి, తిండే ప్రియముగా ఉండి, తిండిని కానీ పక్క పెట్టకపోతే దేవుడు కూడా కాపాడలేడు మనం. సీరియస్లీ, దేవుడు సర్వసృష్టి కలగలడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఆయన చేయగలడు, మనం సహకరించాలి కదా. ముందు పాయింట్ నెంబర్ 4, ఇట్ ఎన్హాన్సెస్ లిపోజెనసిస్. లిపోజెనసిస్ అంటే లిపిడ్స్, అడిపోస్ టిష్యూస్, అడిపోస్ లేయర్స్ అంటే స్కిన్ కింద, మన చర్మాల కింద, అవయవానికి మధ్యలో గడ్డలుగా ఫ్యాట్ ఉంటుంది. దాన్నే విసీరియల్ ఫ్యాట్ అంటాం. ఇప్పుడు పేగుల మధ్యలో, అవయవం మధ్యలో గడ్డలుగా ఫ్యాట్స్ ఉంటాయి. గడ్డలు చిన్నది కాదండి, ముద్దలుగా ఉంటాయి. లోపల ముద్దలు లివర్ మీద ఉంటాయి. లివర్ గ్లూకోజ్ తయారు చేయక లివర్ మీద ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాటీ లివర్ అంటాం. అట్లాగా ఆర్గన్స్ మీద ఫ్యాట్ ఎక్కువైపోద్ది. ఆ ఫ్యాట్ అంతా ఏంటి, ఈ ఫ్యాట్ ఏంటి, ఎక్కువ తినటం వల్ల ఎక్కడ దాయాలి తెలియక అవయవం లోపల పంపించగా ఎక్కువైపోయి ఇంకా ఎక్కువైపోతుంది, అవయవం మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ అవయవం లోనికి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? అవయవం లోనికి. మనం పంపించేది లోపలికి చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ పంపిస్తున్నాం లోపలికి. అవయవం లోపలికి పోగా వెనకాలకి దాయగా ఆ అవయవం మీదే కుప్పలుగా పెడుతున్నాం. అంతే, అవయవాల మీద కూడా కుప్పలుగా ఫ్యాట్, చర్మం కింద ఫ్యాట్, తోలు మందం, పట్టుకుంటే ఇంత తోలు వస్తుంది. ఎట్టా నిజంగా తోలు అంత మందంగా ఉంటుంది? ఎవరిదన్నా ఉండదు. ఈ లేయర్ కింద ఫ్యాట్ ఉంటుంది. ఇలా పట్టుకోవాల్సింది ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాల్సింది ఇలా పట్టుకోవాలి. స్కిన్ చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫ్యాట్ ఏం చేస్తుందంటే మనకి బయట నుంచి చలిని కానీ వేడిని కానీ ఆపడానికి పనిచేస్తుంది. కానీ అంతకంటే డేంజర్ ఏంటంటే లోపల గ్లూకోజ్ని పెంచేస్తుంది. ఒకనో టైంలో ఇంక ఇన్సులిన్ చేస్తేస్తుంది, బాబు నువ్వైతే తినడం తగ్గించవు, ఫుల్గా వేస్తున్నావు నువ్వు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి, నేను పంపించలేక చేస్తున్నాను అవయవాల లోపుకి. అవయవాల లోపలే కాదు, అవయవాల పైన కూడా కొవ్వు ఉంది, అవయవాల మధ్యలో కొవ్వు ఉంది. ఆ లివర్ గాడు పంపిస్తూనే ఉన్నాడు, నువ్వు తింటానే ఉన్నావు, నా వల్ల అవ్వటం లేదనేసి చేస్తేస్తుంది. అంతే, అయిపోయింది. ప్యాంక్రియాస్ పాడైపోతాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రియాటైటిస్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్యాంక్రియాస్ అని పనిచేయవు. ఇంకా చాలా రిజర్వ్డ్గా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచ్చి చూసుకుందాం ఒకసారి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిత్తురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమ్మటైనను తుప్పునైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలిల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తిని బాగా వెనకేసుకోమాకండి. కొవ్వు వెనకేసుకుంటున్నాం. కొంతమంది కిడ్నీ రాళ్ళు వేసుకుంటున్నారు వెనక్కి, కొంతమంది గాల్ బ్లాడర్లో స్టోన్లు వేసుకుంటున్నారు వెనక్కి. ఎందుకు గాల్ బ్లాడర్లో స్టోన్లు తయారవుతున్నాయి? లివర్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారు చేస్తుంది.
ఎప్పుడైతే నాన్ వెజ్ ఎక్కువ తింటామో లివర్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారు చేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ ఆ తర్వాత లివర్ల నుంచి బైల్ జ్యూస్ వస్తుంది, గాల్ బ్లాడర్లోకి బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ ఈ కొలెస్ట్రాల్ రెండు కలిస్తే ఒక ముద్ద తయారవుతుంది. ఆ ముద్ద రాళ్ళుగా తయారవుతాయి. వాటినే గాల్ స్టోన్స్ అంటారు. కిడ్నీలో రాళ్ళు. తక్కువ తిన్న వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉండవు. ఎక్కువ తిన్న వాళ్ళకే, ఎక్కువ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి సమస్యలు ఎన్ని. నాన్ వెజ్ తినాలి, ఖచ్చితంగా తినాలి, 100% అన్నీ తినాలి. కానీ వెజ్ కూడా తినాలి, కాయకూరలు ఆకుకూరలు తినాలి. అప్పుడే మన అవయవాలన్నీ చక్కగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు. మనం ధనమే కాదు, కొవ్వును కూడా సమకూర్చుకుంటున్నాం. మనం రోజు చెక్ చేసుకుంటాం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో, మన ఫ్యాట్ బ్యాలెన్స్ ఎంతో చెక్ చేయండి ఒకసారి. మనలో కొవ్వు ఎంత చెక్ చేయండి ఒకసారి. బిఎంఐ చూడండి ఒకసారి, విపరీతంగా ఉంటుంది బిఎంఐ. ఫ్యాట్ బ్యాలెన్స్ ఎక్కువ. అది ఏం చేస్తుందంటే మన అవయవాల్ని పాడు చేస్తుంది. నువ్వు నేను మనందరం చనిపోయేలా చేస్తుందండి. అది చంపేస్తుంది మనల్ని. అది మంచిది కాదు. అది ఎంతవరకు మంచిది? కొంత దాచుకొని మనం తిన్నప్పుడు అది మనకి ఇవ్వడానికి వరకే మంచిది. అసలు కరిగే అవకాశం ఇవ్వకుండా మనం తింటున్నాం చూడండి, మన పని మటాష్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇన్సులిన్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడింది. ఆఖరిది 5వది, ఇట్ సప్రెసెస్ ద లిపోలైసిస్. అంటే ఈ ఇన్సులిన్ ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువైపోయింది కదా, అవసరం లేని ఫ్యాట్. ఈ యొక్క ఈ దాసి ఉంచిన ఫ్యాట్ని అనవసరంగా ఏ అవయవం కూడా పాడు చేయకుండా, ఈ దాచి ఉంచిన ఫ్యాట్ని ఏ ఒక్క బాడీలో ఏ రోగము కూడా దాన్ని పాడు చేయకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది. టైఫాయిడ్ వచ్చినా, మలేరియా వచ్చినా, అయితే ఏ బ్యాక్టీరియా ద్వారా అన్నా సరే, ఏ ఫంగల్ ద్వారా వచ్చినా కానీ ఏది కూడా ఆ ఎనర్జీ రిజర్వ్స్, ఈ యొక్క బలాన్ని, ఈ యొక్క ఎనర్జీని పాడు చేయకుండా ఇన్సులినే కాపాడుతూ ఉంటుంది. కీర్తనలు 121వ కీర్తన 7-8 చదువుకుందాం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు. దేవుడు మనల్ని ఎలా కాపాడుకుంటూ వస్తాడో, ఎటువంటి హాని అపాయం తగలకుండా ఏ రీతి కాపాడుకుంటూ వస్తాడో, ఇన్సులిన్ కూడా ఏం చేస్తుందంట, మనకున్న ఒక ఫ్యాట్ని, అడిపోస్ లేయర్లో ఉన్న ఫ్యాట్ని, ఎక్స్ట్రాగా దాచి ఉంచిన ఫ్యాట్ని ఏది కూడా పాడు చేయకుండా కాపాడుకుంటూ వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీస్కి. దాన్ని ఎలాగా వాడుకోవాలో మనకి తెలియటం లేదు. దానికి సహాయం చేయాలన్న ఆలోచన కూడా మనకు లేదు. అనవసరంగా ఎక్కువ తినేయటం. పాస్టర్ గారు మధ్యాహ్నం పూట భోజనం పెట్టినప్పుడు మళ్ళీ ఈ వాక్యాలు ఇలా చెప్పకూడదు అని అనుకోమాక. కలిసి కూడినప్పుడు తిందాం, ఇంట్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేద్దాం, ఇంట్లో ఉన్నప్పుడు చేద్దాం. ఎప్పుడన్నా మన షాప్కి వెళ్ళినప్పుడు అరే క్రీమ్స్ వచ్చింది, ఆపొద్దు, వెళ్ళిపోండి అక్కడి నుంచి. ఇది కూడా చేయొచ్చు. ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, ఇక్కడ పలావ్ బాగుంటుంది, అక్కడ అది బాగుంటుంది, ఈ షవర్మా బాగుంటుంది. ఈ వద్దు, ఆపుకుందాం. ఆపుకోవటం వల్ల మన కడుపు ఒక కాలుతుంది. అదే బాగా కాలినప్పుడు కొద్దిగా ఇవ్వండి. బాడీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో తెలుసా? మీరు నిజం చెప్తున్నాను వినండి. ఒక ఫ్యాట్ మాలిక్యూల్, గ్లూకోజ్ మాలిక్యూల్ తెలుగులో ఉంటారు, పదార్థమా అనుకుందాం. ఒక చిన్న ఫ్యాట్ పదార్థం, కొవ్వు పదార్థం, చిన్న గ్లూకోజ్ పదార్థం. ఈ గ్లూకోజ్ తినడం ద్వారా వస్తుంది, ఫ్యాట్ స్టోర్ చేసిన దాని వల్ల వస్తుంది. ఈ రెండు కాలితే ఎనర్జీ వస్తుంది, జూల్స్లో ఉంటుంది. ఈ గ్లూకోజ్ కంటే ఈ ఫ్యాట్ ద్వారా వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ.
మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక పక్కన బొగ్గు ఉంది, ఇంకో పక్కన పెట్రోల్ ఉంది. బొగ్గు మండుతుంది, పెట్రోల్ మండుతుంది. ఏది ఎక్కువ మంట వస్తుంది? పెట్రోల్, కన్ఫర్మ్. అలాగే మనం తిన్న గ్లూకోజ్ ద్వారా ఎక్కువ బలం వస్తుందా మనకి, లేదా మనలో దాగి ఉన్న ఫ్యాట్ కరగటం వల్ల ఎక్కువ బలం వస్తుందా అంటే, రీసెర్చర్స్, సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ చెప్పింది, కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, మనలో ఉన్న కొవ్వు కరగటం ద్వారానే మనకి ఎక్కువ బలం వస్తుందంట. ఎంత తింటాం బదులు ఎంత కొవ్వు కరిగినా చాలు. ఎంత తింటాం దానికంటే బలవంతులుగా ఉంటాం మనం, నీరసమే రాదు, చాలా బలంగా ఉంటుంది. ఎముకల్లో బలం వస్తుంది, కండరాల్లో బలం వస్తుంది. పిడికిలు పట్టుకోండి ఒకసారి, ఫాస్టింగ్లు చేసి ఒక్కసారి మీ కొవ్వును కరిగించి బలాన్ని తెచ్చుకొని ఒక్కసారి పిడికిలు బిగించండి, ఎంత బలం ఉంటుందో చూడండి. అది కాకుండా బాగా ఫుడ్ తిని పిడికిలు బిగించండి, అంత బలం రాదు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను, మీ ప్యాంక్రియాస్ని కాపాడుకోండి. వాక్యం ద్వారా విశ్వాసాన్ని ఏ రీతిగా మీరు పెంపొందించుకుంటున్నారో అదే మాదిరిగా ఇన్సులిన్ ఒకటి ఉంది, అది బీటా సెల్స్ నుంచి తయారవుతుంది, ఐలెట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ నుంచి మొదలవుతుంది. ఆ అవయవాన్ని మనం కాపాడుకోవాలి అని తెలుసుకోవాలి. శత్రువులు కూడా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఈ బీటా సెల్స్కి శత్రువులు ఇంకోటి ఉన్నాయి. మన బోన్ మ్యారోలో తయారయ్యే WBCలో నుండి వచ్చే టీ సెల్స్. బోన్ మ్యారో ఉంటుంది బుర్రలో, ఇక్కడ ఈ స్కల్లో నుంచి, వెన్నులో నుంచి, ఈ బోన్లో నుంచి మనకి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ తయారవుతాయి. ఈ WBCలో వైట్ బ్లడ్ సెల్స్లో లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, దాంట్లో టీ సెల్స్ ఉంటాయి. ఈ టీ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ బీటా సెల్స్ చంపేస్తాయి. ఎప్పుడైతే ఈ టీ సెల్ వచ్చి బీటా సెల్ చంపేసింది అనుకోండి, ఇన్సులిన్ తయారవుదండోయ్. మా అమ్మగారికి నాన్నగారు షుగర్ ఉంది, నాకు షుగర్ వచ్చింది అంటానికి లేదు. మరి మా అమ్మగారు నాన్నగారు షుగర్ లేదు, నాకెందుకు వచ్చింది? అడ్డమైన తిండి తింటాం వాళ్ళు. సరే, నేను అడ్డమైన తిండి తింటలేదండి, చాలా శ్రేష్టమైన ఆహారం తింటున్నాను, మరి నాకెందుకు వచ్చింది? నువ్వు తిను, తినకపో, మీ తల్లిదండ్రులకు ఉండని ఉండకపోని, నువ్వు ఫాస్టింగ్ చేయకపో, గుర్తుపెట్టుకో, టీ సెల్ వచ్చి బి సెల్ని చంపేస్తుంది. సో మీరు తిండి విషయంలోను, ఆరోగ్యం విషయంలోను, నిద్ర విషయంలోను, ఎక్సర్సైజ్ విషయంలోను, వ్యాయామం విషయంలోను జాగ్రత్త వహించాలి. వైటమిన్ డి విషయంలోను, మళ్ళీ మిగతా మల్టీవిటమిన్స్ తీసుకోవడంలోను జాగ్రత్త వహించాలి. ఒకవేళ మీరు ఏ జాగ్రత్తలు కానీ మీ శరీరం గురించి తీసుకోనక తిండే ప్రధానం అని పెట్టుకుంటే టీ సెల్ వస్తుంది, టీ లింఫోసైట్స్ వచ్చి బీటా సెల్ని చంపేస్తుంది. ఐలెట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇంకా ఇన్సులిన్ తయారు చేయదు. అప్పుడు రోజు పొడుచుకోవాలా? అవసరమా? స్ట్రెస్ తగ్గించుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, కూల్గా ఉండండి. ఏదో ఇంకో సమస్య వచ్చింది, అయిపోయింది, అక్కడితో అయిపోవాలా, మళ్ళీ మళ్ళీ యథావిధిగా అయిపోవాలా? ఒక్కదాన్ని పట్టుకొని సాగదీసి వారమంతా గుచ్చి 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 చేయకండి. ఒకసారి కోపం వచ్చింది, అరిసి వదిలేసేయండి. చాలా బాగుంటుంది. ఓకే, సో మీ ఇన్సులిన్ని కాపాడుకుంటేనే మనకి అన్నీ బాగుంటాయి, లేకపోతే అన్నీ అంతే సంగతులు. ఒకసారి 5 పాయింట్స్ రీక్యాప్ చేస్తాను, చూడండి ఒకసారి. గ్లూకోజ్ సెల్స్లోనికి ఎక్కించడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. రెండోది, ఆ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి దాయటానికి ఉపయోగపడుతుంది. మూడోది, ఎక్కువ ఇన్సులిన్ లివర్ ఎక్కువగా గ్లూకోజ్ తయారు చేయకుండా, గ్లైకోజన్ తయారు చేయకుండా రుకో అని చెప్తుంది. నాలుగోది, ఇది అడిపోస్ లేయర్స్ కింద ఫ్యాట్గా స్టోర్ చేస్తుంది. అట్లాగే అన్నెసరీగా ఏ రోగం వచ్చో అన్నెసరీగా ఏదో కలిగి బ్యాక్టీరియా వల్ల ఏదో వల్ల వచ్చి ఆ ఫ్యాట్ అంతా పాడవకుండా ఇన్సులినే కాపాడుకుంటూ వస్తుంది. ఇన్సులిన్ దాస్తుంది, దానికి ఏం కాకుండా ఇన్సులిన్ కాపాడుతుంది. ఇన్సులిన్కి చాలా పని ఉంది లోపల. సో ఆ లోపల ఉన్న ఇన్సులిన్ దేని నుండి తయారవుతుంది అంటే ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ చూడండి ఎక్కడ ఉందో, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ప్యాంక్రియాస్. అక్కడ నుండే తయారవుతుంది ఇన్సులిన్. జాగ్రత్తగా కాపాడుకోండి. మీ విశ్వాసాన్ని ఏ రీతి కాపాడుకుంటారో మీ యొక్క అవయవాలను కూడా ఆ రీతి కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ విశ్వాసము దేని ద్వారా వస్తుంది? వినుట ద్వారా వస్తుంది. ఏ వినుట ద్వారా వస్తుంది?
దేవుని వాక్యము వినుట ద్వారా వస్తుంది. ఆ వాక్యం ఎవరు? ఆ దేవుడే ఈ అవయవాన్ని కూడా ఇచ్చాడు. ఆ దేవుడే వాక్యాన్ని కూడా ఇచ్చాడు. ఆయన ఇచ్చింది ఏది కూడా దుర్వినియోగం చేయడానికి మీకు అధికారము లేదు. ప్రతిదానికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీ అవయవాలను బాగా చూసుకునే బాధ్యత మీదే. ఆ వాక్యం ద్వారా మీరు విశ్వాసంలో ముందుకెళ్ళడానికి బాధ్యత కూడా మీది, మనది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థన చేస్తారా? స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, వాక్యంలో ఎంత గొప్ప మర్మాన్ని దాచి ఉంచి మా అవయవాల్లో జరుగుతున్న క్రియలు అర్థము కానివి అయ్యా, నువ్వు మేము పుట్టినప్పుడే అన్ని అమర్చి ఇంత గొప్ప ప్రణాళికలు ప్రతి ఒక్క అవయవానికి ఇచ్చిన విధానాన్ని బట్టి, మీ ప్రభుత్వ ప్రణాళికలను బట్టి, మీ యొక్క గొప్ప ఆలోచన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. మా అవయవాలను కూడా మేము కాపాడుకునే జ్ఞానం మాకు ఇవ్వండి. ఎందుకంటే ఈ అవయవాలు చక్కగా ఉంటేనే ఈ శరీరం చక్కగా ఉంటుంది. ఈ శరీరం చక్కగా ఉంటేనే అది పరిశుద్ధాత్మ దేవునికి ఇంపైన ఆలయముగా ఉంటది ప్రభువా. అయ్యా, మా శరీరాలు పరిశుద్ధాత్మ దేవుని ఆలయమే మేము నమ్ముచున్నాం. ఈ ఆలయంని ఏ రీతిగా చూసుకోవాలనే జ్ఞానం కూడా వాక్యం ద్వారా మాకు అందించమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం మా ప్రాణం క్షమించము. శోధనను తెగ దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of our Father, Christmas of Jesus Christ, communion and fellowship of the Holy Spirit on forevermore. And all the God's children says, Amen.